హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం అసలు వాట్సాప్ వాడిన వాళ్ళు ఉంటారా చెప్పండి. వాట్సాప్ చాలామంది వాడతారు, కానీ వాట్సాప్లో చాలా ఫీచర్స్ అందరూ ఉపయోగించుకోవట్లేదు, చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వాట్సాప్లో ఎవరైనా మనకు మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తే అది మనం చూడలేదే అని మనం అనుకుంటాం. ఒకవేళ వాళ్ళు ఏం పెట్టారో ఒక డౌట్ వస్తుంది. ఇదంతా మనం తెలుసుకోవడం కోసం ఏదో ఒక యాప్ని మనం ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలా, దాన్ని అసలు డిలీట్ అయిన మెసేజ్ ఏంటని తెలుసుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తాం. ఓన్లీ ఒక చిన్న సెట్టింగ్, మన ఫోన్లో దాగి ఉన్న ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే మనకు ఆ వాట్సాప్లో వాళ్ళు పెట్టి డిలీట్ చేసిన మెసేజ్ ఏంటనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అదేంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితే ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, మీరు తప్పకుండా చూడొచ్చు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను నా మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన వాట్సాప్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను వాట్సాప్లోకి వెళ్తున్నాను. వాట్సాప్లోకి వెళ్ళి ఏదో ఒక చాట్లోకి వెళ్తున్నాను. నా దగ్గర 2 వాట్సాప్స్ ఉన్నాయి. ఒక వాట్సాప్ నుండి ఇంకో వాట్సాప్కి మీకు మెసేజ్ పెట్టి దాన్ని డిలీట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఆ ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. చూడండి, ఇందులో నేను హాయ్ అని కొట్టాను. హాయ్ అని కొట్టి హాయ్ హౌ ఆర్ యూ అని కొట్టి సెండ్ చేశాను. ఇప్పుడు సెండ్ చేశాం కదా, సెండ్ అయిపోయింది. మనకి ఇక్కడ డబుల్ టిక్ పడితే వాళ్ళకి సెండ్ అయిపోయిందని అర్థం, బ్లూ టిక్ వస్తే వాళ్ళు చూసినారని అర్థం. అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు నేను పెట్టినా కదా, దీన్ని మనం డిలీట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకు పైన స్టార్, ఐ మార్క్ అండ్ డిలీట్ అండ్ ఫార్వర్డ్ అని ఆప్షన్స్ వచ్చాయి కదా. ఇక్కడ నేను డిలీట్ మీద క్లిక్ చేస్తాను. డిలీట్ మీద క్లిక్ చేస్తే కూడా 3 ఆప్షన్స్ వస్తాయి మనకి. డిలీట్ ఫర్ ఎవ్రీవన్, డిలీట్ ఫర్ మీ, క్యాన్సల్. క్యాన్సల్ మీద క్లిక్ చేస్తే మనం డిలీట్ చేసే ప్రాసెస్ క్యాన్సల్ అయిపోతుంది. అదే డిలీట్ ఫర్ మీ అంటే మన వరకు మాత్రమే డిలీట్ అయిపోతున్నాం మెసేజ్. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అంటే మనకి అండ్ మనం ఎవరికైతే సెండ్ చేస్తున్నామో వాళ్ళకు కూడా డిలీట్ అయిపోతుంది. సో నేను డిలీట్ ఫర్ ఎవ్రీవన్ మీద క్లిక్ చేస్తే ఆ మెసేజ్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, మనం ఏ థర్డ్ పార్టీ యాప్ కోసం కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ డిలీట్ అయిన మెసేజ్ మనం చూడడం కోసం ఏం చేస్తాం, ప్లే స్టోర్కి వెళ్తాం. చూడండి, నేను మీకు అదే చూపిస్తాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ అని టైప్ చేశాను. వాట్సాప్ డిలీట్ మెసేజ్ రీడ్ అని కానీ, వాట్సాప్ డిలీట్ ఫోటో రికవరీ, వాట్సాప్ డిలీట్ మెసేజ్ రికవరీ యాప్ అయితే చాలా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసాను. చూడండి, రికవరీ డిలీటెడ్ మెసేజ్ యాప్ అని ఉంది, రికవర్ డిలీటెడ్ మెసేజ్ యాప్ అండ్ డబ్ల్యూఏ రికవరీ ఫోటోస్ అండ్ వీడియోస్, రికవర్ డిలీటెడ్ మెసేజ్ యాప్, ఇట్లా చాలా యాప్స్ ఉన్నాయి. ఇందులో ఏదో మనం సెలెక్ట్ చేసుకుంటాం, వాటిని ఇన్స్టాల్ చేసుకొని ఆ డిలీట్ అయిన మెసేజ్ చూడడం కోసం ప్రయత్నిస్తాం. ఇక్కడ చూడండి, ఇందులో రికవర్ డిలీటెడ్ మెసేజెస్ అని, రికవర్ డిలీటెడ్ ఫొటోస్ అని ఇట్లా మనకు ప్రివ్యూస్ ఉంటాయి. అసలు ఇలాంటివి ఏవి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఏ యాప్ జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. మన ఫోన్లో ఉన్న ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే మనకు ఎవరైతే మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తారో ఆ మెసేజ్ని మనం ఈజీగా చూడవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మన ఫోన్లో ఉన్న సెట్టింగ్స్కి వెళ్తున్నాను నేను. చూడండి, సెట్టింగ్స్లో నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంటుంది. కొన్ని మొబైల్స్లో అడ్వాన్స్ సెట్టింగ్స్లో కూడా ఈ ఆప్షన్ ఉంటుంది. ఒకసారి గమనించండి. ఇక్కడ నాకు డైరెక్ట్ నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తాను. నోటిఫికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయగానే మనకి అది చూడండి, యూజ్ నోటిఫికేషన్ హిస్టరీ అని టిక్ ఆఫ్ ఉంది. నాకు అది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటేనే ఎవరైనా మనకు మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తే అది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇంతసేపు ఆఫ్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ ఇందాక డిలీట్ చేసి కనిపించట్లేదు. ఇప్పుడు ఆన్ చేశాం కదా, మళ్ళీ ఒకసారి మీ ముందే ఒక మెసేజ్ పెట్టి డిలీట్ చేసి చూపిస్తాం. చూడండి, వాట్సాప్కి వెళ్ళి ఇంకో మెసేజ్ కొడుతున్నాను. హాయ్ అని కొట్టాను, సెండ్ చేశాను. హాయ్ అని కొట్టిన తర్వాత ఇంకో మెసేజ్ కూడా మీకు కొట్టి చూపిస్తాను. హౌ ఆర్ యూ అని కొడుతున్నాను. చూడండి, హాయ్ హౌ ఆర్ యూ అని టైపిస్తాను. టైప్ చేసి సెండ్ చేశాను, సెండ్ అయిపోయింది. ఇప్పుడు ఆ రెండింటిని లాంగ్ ప్రెస్ చేయాలి, అంటే ఏళ్ళతో ఒత్తి పట్టుకోవాలి. ఏళ్ళతో ఒత్తి పట్టుకుంటే అది సెలెక్ట్ అయిపోతుంది. ఒత్తి పట్టుకుంటే సెలెక్ట్ అయిపోతే పైన ఆప్షన్స్ వచ్చాయి చూసారు మనకు, స్టార్, డిలీట్, కాపీ అండ్ ఫార్వర్డ్. డిలీట్ మీద నొక్కి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అన్నారు కదా. డిలీట్ ఫర్ మీ అంటే మీ వరకు డిలీట్ అవుతుంది, ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా. క్యాన్సల్ అంటే క్యాన్సల్ అయిపోతుంది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అంటే చూడండి, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం సెట్టింగ్స్కి వెళ్ళిపోయాం. చూడండి, నేను మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను. రిఫ్రెష్గా ఉన్న ట్యాబ్స్ అన్ని తీసేసి ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి చూడండి వచ్చేసింది.
హౌ ఆర్ యూ అని వచ్చింది. కింద చూడండి లాస్ట్ 24 hours అని ఉంది. ఎన్ని మెసేజెస్ ఉన్నాయో అన్ని మెసేజ్ చూపిస్తుంది. చూడండి హౌ ఆర్ యూ వచ్చింది, హాయ్ వచ్చింది. అక్కడ మనం డిలీట్ చేసాం. ఇప్పుడు ఆ మెసేజ్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఆ డిలీట్ చేసిన దగ్గర తీసుకెళ్తుంది వాట్సాప్. చూడండి దాన్ని క్లిక్ చేయగానే అక్కడికి తీసుకెళ్తుంది. అంటే డిలీట్ అయిన మెసేజెస్ ఇవి అని అర్థం అనమాట. సో ఇంకోటి ఫైనల్గా ఇంకో మెసేజ్ ఒకటి పెట్టి మనం డిలీట్ చేసి చూద్దాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుందో రాదో. మీరు కూడా ఇదే ప్రాసెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎవరైనా మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తే అది ఒకవేళ ఇంపార్టెంట్ మెసేజ్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ సెట్టింగ్ ఒకటి చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు అది సేవ్ అయిపోయి ఉంటుంది. మీ వాట్సాప్లో లేకపోయినా ఈ సెట్టింగ్స్లో ఉంటుంది. నేను ఇంకో మెసేజ్ పెడతాను చూడండి. ఇది చాలా బాగుంది అని టైప్ చేస్తాను. ఇది చాలా బాగుంది అని టైప్ చేస్తున్నాను. సెండ్ చేస్తాను. సెండ్ చేసినాక చేసిన పని అంటే డిలీట్ చేస్తాను. మీరు మీ దాంట్లోనే పట్టుకొని నేను డిలీట్ చేస్తాను అంటున్నారు. కాదు, నాకు ఆల్రెడీ 2 numbers వాట్సాప్స్ ఉన్నాయి. సో ఒక వాట్సాప్ ఇంకో వాట్సాప్ పంపించి మీకు చూపిస్తున్నాను. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. ఇంకా నేను మెసేజ్ కొట్టాను, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అన్నాను. వాళ్ళకు డిలీట్ అయింది, మనకు డిలీట్ అయింది. ఇప్పుడు మనం నేను డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లో నోటిఫికేషన్స్లో మనం ఇందాక ఆన్ చేసిన నోటిఫికేషన్ హిస్టరీకి వెళ్తే మనం పెట్టిన మెసేజ్ వచ్చేస్తుంది. ఇది చాలా బాగుంది. పైన ఉంది ఆప్షన్ చూసారా, కింద కూడా ఉంటుంది 4 notifications అని చూసారా లాస్ట్ 24 hours దాంట్లో. చూడండి ఇది చాలా బాగుంది వచ్చేసింది. ఇలా ఇంత ఈజీగా మీరు ఏ మెసేజ్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ కనీసం లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే కదా మన ఛానల్ని యూట్యూబ్ పుష్ చేస్తుంది, చాలామందికి పంపిస్తుంది. మీరు హైప్ చేస్తే ఇంకా మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.